అందరికీ నమస్కారం. మనిషి జీవితంలో పెద్ద సంపద అంటే డబ్బు మాత్రమే కాదు. తల్లిదండ్రులకు మనం ఇచ్చే విలువలు, మన అన్న చెల్లెలతో మనం పంచుకునే ప్రేమ, పెద్దలకు మనం ఇచ్చే గౌరవం, వాళ్ళతో గడిపే సమయం, ఇదంతా కూడా మనకి నిజమైన సంపద. అలాగే బలమైన కుటుంబం అంటే ఒక చోట ఉండిపోవడం కాదు, ఒక్కరి కోసం ఒకరు నిలబడడం. మన కుటుంబం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో అలా మన సమాజం కూడా అప్పుడే స్ట్రాంగ్గా తయారవుతుంది. మన సొసైటీ స్ట్రాంగ్గా ఉంటే మన నేషన్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో స్ట్రాంగ్ ఫ్యామిలీస్ విల్ స్ట్రాంగ్ నేషన్స్. కానీ ఈ రోజుల్లో మనకి బిగ్ ప్రాబ్లం ఏంటంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది, బట్ మనం మన కుటుంబానికి దూరం అయిపోతున్నాం. సోషల్ మీడియాకి దగ్గర అయిపోతున్నాం, బట్ మన ఫ్యామిలీకి మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం? మన పేరెంట్స్కి, మన చిల్డ్రన్కి, మన స్నేహితులకి మనం ఎంతసేపు టైం స్పెండ్ చేస్తున్నాం? ఈ విధానం మనం ఖచ్చితంగా మార్చుకోవాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే పెద్ద పెద్ద పనులు చేయడమే కాదు, ఒక రోడ్డు మీద వేసే చెత్త అయినా సరే అది తీసుకెళ్ళి చెత్త బుట్టలో వేయడం కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీయే. రోడ్డు మీద డస్ట్బిన్స్ కనిపిస్తున్నప్పుడు చెత్త అందులో వేయకుండా మన సరౌండింగ్స్ని మనం పాడు చేస్తే మనమే మన సొసైటీని పాడు చేసిన వాళ్ళం అవుతాం. ప్లాస్టిక్ మనం విచ్చలవిడిగా వాడేస్తున్నాం. ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వస్తుందని తెలుసు, ఇంకా పొల్యూషన్ చేయడం, మనకి నచ్చినట్టు మనం ప్రవర్తిస్తున్నాం. కానీ బాధ్యత ఉంది ఈ సొసైటీని, సరౌండింగ్స్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం. చెట్లను నరికేస్తున్నాం, పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇలాంటివన్నీ మనం మార్చుకోగలిగితే మన మార్పు అనేది మన నుంచే స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ మనం మారితే మన కుటుంబాన్ని మార్చుకోగలం, మన కుటుంబాన్ని మార్చుకుంటే మన సొసైటీని మార్చగలం, మన సొసైటీని మార్చితే ఈ నేషన్నే మనం మార్చుకోగలం. మనమందరం మన కుటుంబాన్ని కాపాడుకుంటూ సమాజం కోసం చిన్న చిన్న మంచి పనులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు మొత్తం దేశం కూడా బలపడేలా ప్రయత్నిద్దాం. అండ్ కుటుంబాన్ని కాపాడుకుందాం, సమాజాన్ని బలపరుచుకుందాం. ఎందుకంటే బలమైన కుటుంబమే బలమైన దేశానికి పునాది. ధన్యవాదాలు. జై భారత్, జై హింద్.